గుడ్ ఈవినింగ్ అండి. ఐఎమ్ నాగరాజ్ స్పెక్ట్రమ్ అకాడమీ జగిత్యాల. ఇప్పుడు ఫిగర్ కౌంటింగ్ డే 2 సెకండ్ మెథడ్తో మేము ముందుకు వచ్చాను. ఇందులో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి. స్క్వేర్లో ఉన్న ట్రయాంగిల్స్ ఎన్ని? సార్ అదేంటి క్వశ్చన్ సార్, కనబడుతున్నాయి కదా ఆల్రెడీ. ఎస్ కనబడ్డాయి చెప్పండి అంటున్నాను నేను. కనబడ్డాయి చెప్పండి. ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి సార్, 2 ఉన్నాయి. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, 2 ఉన్నాయి. అదే చెప్తున్నా, అదే అడుగుతున్నా, అడిగిందే జస్ట్, ఇందులో ఏం లేదు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి ఫస్ట్ ట్రయాంగిల్, సో ఇది సెకండ్ ట్రయాంగిల్. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్? సెకండ్ ఉన్నాయి, 2 ఉన్నాయి సార్. రైట్, మరి ఇది క్వశ్చనా సార్? ఎస్ క్వశ్చన్ కాదు. అండ్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వన్ సెకండ్ క్వశ్చన్కి రెడీ ఉండండి. ఇందులో ఎన్ని ఉన్నాయో చెప్పొచ్చు. ఇది ఈజీ క్వశ్చన్ కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ చెప్పేసండి ఈజీగా. రైట్ అండి, చెప్పండి. రైట్, సెకండ్ క్వశ్చన్ అండి, చెప్పేసండి ఆన్సర్. సార్ 4 కరెక్ట్ ఆన్సరా మరి? అదే కదా మరి, ఇప్పటిదాకా చెప్పింది కూడా అదే. ఫస్ట్ ఈజీగానే అనిపిస్తుంది సార్, డెప్త్ పోయే కొద్దీ మాత్రం తెలుస్తూ ఉంటుంది. కనబడుతున్నాయి 4, కాకపోతే మళ్ళీ మనకు పాసిబిలిటీ డయాగ్రామ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ట్రయాంగిల్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, అంటే ఇది 5th వన్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇది 6th వన్. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇది 7th వన్. అవునా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇది 8th వన్. టోటల్గా మనకి 8 వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేసిరు కదా, ఆ 8 వచ్చినాయి. కాబట్టి మరి ఇందాక 2 కనబడ్డాయి కదా సార్? ఎస్, అవి స్క్వేర్కి సంబంధించిన దాంట్లో అవి 2 మాత్రమే పాసిబిలిటీ ఉంది. మీరు కావాలంటే చూడొచ్చు. దీంట్లో ఇంకెట్లాంటివి చేయడానికి లేదు. ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి, ఈ 2 మాత్రమే ఉంటాయండి. సో మళ్ళీ ఇంకో పాసిబిలిటీస్ అయితే ఎక్కడ ఏమి ఉండవు సార్. సో ఇక్కడ మాత్రం ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4. 4 అంటే ఏంటి సార్? 4 ఇంటూ 2 టైమ్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం? 8 వచ్చినాయి, అంతే కదా? రైట్, కొంచెం మారింది కదా. ఇంతకుముందు ఈజీ అనిపించింది, కొంచెం పెరిగింది డెప్త్. ఇంకా ఉంటాయి ఇంట్రెస్టింగ్గా. చూద్దాం, నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది. రెడీగా ఉండండి అమ్మ, రెడీగా ఉండండి, రెడీగా ఉండండి. థర్డ్ క్వశ్చన్ కమాన్ చేయాలి. మరి ఇక్కడ 6 వచ్చినాయి మరి. సూపర్, ఈజీ క్వశ్చన్ సార్. 1 2 3 4 5 6. ఎస్ సార్, 6 ఇంటూ 2. వెరీ గుడ్. ఎంత? 12. దట్స్ ఇట్. 100% కరెక్ట్ ఆన్సర్ అండి, 100% కరెక్ట్ ఆన్సర్, నో డౌట్ ఎట్ ఆల్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తున్నాను, మరి చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, రెడీగా ఉండాలి పిల్లలు. చలో రైట్. వావ్ సార్, సూపర్ క్వశ్చన్స్ వస్తున్నాయి. డెప్త్ అన్నారు, డెప్త్ వస్తలేదు. ఉంది, ముందుంది సార్, ఇది చేయండి. ఓకే రైట్. ఇది 1 సార్, 2 సార్, 3 4 5 6 7 8. 8 ఇంటూ 2 మొత్తం ఎంత? 16. దట్స్ ఇట్. 100% కరెక్ట్ ఆన్సర్, 100% కరెక్ట్ ఆన్సర్. దీనికి ఇంత సార్, దీనికి చెప్పాలా? ఎస్ చెప్పాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. తెలియకపోతే ఏదైనా కష్టమే కదా సార్. రైట్ అండి. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ వస్తుంది, రెడీగా ఉండండి. 5th క్వశ్చన్ చేయండి మరి ఆన్సర్. రెడీ, డూ ఫాస్ట్. చూద్దాం మరి ఎవరు ఆన్సర్ స్పీడ్గా చేస్తారో చూద్దాం. ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 3 4. మరి ఇక్కడ కూడా 1 2 3 4. టోటల్గా ఇక్కడ ఒక 4 వచ్చినాయి సార్, ఇంటూ 2 చేసిన 8 వచ్చినాయి. రైట్ సార్, ఇక్కడ ఒక 4 ఉన్నాయి సార్, ఇంటూ 2 చేసిన 8 వచ్చినాయి. 8 + 8 16 సార్, 8 + 8 16 సార్. మరి కరెక్టా? కరెక్టా? ఎస్, ఇక్కడ దాకా అయితే ఇవి కరెక్టే సార్. ఇంకా కూడా పాసిబిలిటీ ఉంటాయి డయాగ్రామ్స్, మీరు డ్రా చేస్తే కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఇది ఒక ట్రయాంగిల్. ఎస్సా? సో ఇక్కడ +1 చేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో డయాగ్రామ్ వస్తుంది చూడండి. రైట్, ఇక్కడ నుంచి సో ఇది ఒక డయాగ్రామ్. టోటల్గా దీనికి ఇంకో +1 చేయండి. టోటల్గా ఎన్ని వచ్చినాయి? 18 వచ్చినాయి. కాకపోతే మనకు ఆప్షన్స్ ఎట్లుంటాయో తెలుసా? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. మనకు ఆప్షన్ ఏనే 16 ఉంటుంది, ఆప్షన్ బి 17 ఉంటుంది, ఆప్షన్ సి 18 ఉంటుంది,
ఆప్షన్ డి 19 ఉంటుంది. మనకు అందరికీ ఇప్పటిదాకా మనం కౌంట్ చేసినాం కదా, 1 2 3 4 2 8, 4 2 8. సో మనకు అక్కడ 16 అనేది కనబడతాయి కాబట్టి టక్కీ మనం పెట్టేస్తాం. సార్ నేను కరెక్ట్ ఆన్సర్ పెట్టాను, సూపర్ ఉంది సార్ అంటాం. కాకపోతే మనము ఈ డీటెయిల్గా డెప్త్గా అబ్జర్వ్ చేయాలి. ఈ జాయింట్స్ కూడా మనం కౌంట్ చేయాలి. ఈ +1 అండ్ కింది జాయింట్ కూడా ఇది కూడా యాడ్ చేస్తే టోటల్గా 18. ఆప్షన్ సి అండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. బీ రెడీ. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వచ్చేది. చూడండి ఒకసారి. వెరీ గుడ్, రైట్ అండి. చేయండి ఒకసారి. దీనికి టైమర్ ఆన్ చేస్తానండి. టైమర్, వేర్ ఆర్ యూ? వచ్చేసింది. చాలా 15 సెకండ్స్. ఏముంది సార్ 15 సెకండ్స్లో? ఇక్కడ కూడా 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి సార్. ప్రతిదాన్ని మల్టిప్లై చేస్తాం సార్. చేయండి మరి, మీరు ఏ చేస్తారో చేయండి, ఆన్సర్ చెప్పండి. 1 2 3 4. ఇక్కడ 1 2 3 4. ఇక్కడ కూడా 1 2 3 4. ప్రతి దాంట్లో కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ 4 ఉన్నాయి, ఇంటూ 2 చేసినాం, 8 వచ్చింది. ఇక్కడ 4 ఉన్నాయి, ఇంటూ 2 చేసినాం, 8 వచ్చింది. ఇక్కడ కూడా 4 ఉన్నాయి, ఇంటూ 2 చేసినాం, 8 వచ్చింది. సార్ 8 + 8 + 8 8 3 జా టోటల్గా ఎంత అండి? 24. ఆన్సర్ ఇదేనా మరి? ఆన్సర్ అదేనా? కాదండి, ఇక్కడ కూడా జాయింట్స్ ఉన్నాయి. ఆ జాయింట్స్ తోటి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఒకసారి. రైట్, ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి వస్తుంది చూడండి, 1. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1. అంటే ఈ జాయింట్స్ దగ్గర మనకు 2 వచ్చినాయి. మనకి ఇంకొక జాయింట్ వచ్చింది, ఈ జాయింట్ కాకుండా. ఇక్కడ కూడా మనకి ఎన్ని వస్తాయి? ఇంకొక 2 వస్తాయి. టోటల్గా ఎన్ని? 4. అంటే ఇప్పుడు దీనికి 4 కలిపేయండి, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 28 అండి. టోటల్గా ఎన్ని వచ్చినాయండి? 28 ట్రయాంగిల్స్ వచ్చినాయి. మన ఆన్సర్ ఏంటి ఇప్పుడు? 28 అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, 7th వన్. వేర్ ఇట్ ఈస్? కొంచెం కిందికి అన్నామా? రైట్ అండి. చలో, ఇందులో ఉన్నాయి చూడండి పిల్లలు, చెప్పాలమ్మా. ఇక్కడ నెంబర్స్ లేవు కదా సార్. 1 2 3 4. ఇక్కడ 1 2 3 4. మనం ఇందాక చెప్పుకున్నాం, 4 వచ్చింది అంటే ఇంటూ 2 చేసినాం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అయింది. నెక్స్ట్ ఇక్కడ కూడా 4 వచ్చింది అంటే ఇంటూ 2 చేసినాం, ఇక్కడ కూడా 8 అయింది. టోటల్గా ఎన్ని? 16 అయినాయి. 16తో పాటు ఇక్కడ ఒక 1, ఇక్కడ ఒక 2. టోటల్గా ఇవి ఒక 2 అండి. టోటల్గా ఎంత? 18 అయినాయి. మరి 18 ఆన్సరా? కాదండి, ఇంకొక జాయింట్ ఉంది. ఆ జాయింట్ ఇంపార్టెంట్ జాయింట్. ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి పట్టుకొని, ఒక్క నిమిషం, ఇక్కడ నుంచి పట్టుకొని ఇక్కడ దాకా అండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ దాకా. ఇది ఇంపార్టెంట్ అండి. సో కలుపుకుంటే ఎంత? టోటల్గా 19 ట్రయాంగిల్స్ అనేది మనకి ఇక్కడ ఉండడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్, బీ రెడీ. చలో ఇప్పుడు చేయండి. ఇది కూడా సేమ్ అండి, సేమ్ క్వశ్చన్. మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతిదీ కూడా టైం అయితే వేస్ట్ చేసుకోకుండా 1 2 3 4. ఇక్కడ 1 2 3 4. ఇక్కడ కూడా 1 2 3 4. ఇక్కడ కూడా 1 2 3 4. సో ఒకటి చేద్దాం ఫస్ట్. మనకు తెలుసు కదా 4 ఉంది. 4 × 2 చేస్తే ఎంత? ప్రతి దాంట్లో 8 వచ్చినాయి. ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ టోటల్గా ఇట్లాంటి 1 2 3 4. అంటే ఇంటూ 4 చేయండి. 8 4s 32. మరి 32తో ఆన్సర్ అయిపోతుందా అంటే కాదండి. ఇక్కడ జాయింట్స్ కూడా ఉంటాయి చూడండి. ఫస్ట్ ఇదొక జాయింట్ చూడండి, 1. నెక్స్ట్ ఇంకో జాయింట్ వస్తా చూడండి. ఇంకో జాయింట్ రెడ్ కలర్తో ఇద్దాం. రెడ్ కాదు, పింక్ అంటారు కదండి. రైట్, ఇదొకటి అండి. సో ఇప్పుడు ఎన్ని? దీనికి +2. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది మిస్ అవుతుంది చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ నుంచి ఇగో ఇది అండి. సో ఇది +1 చేసుకుంటే మనకి 32 + 3 ఎంత? 35 ట్రయాంగిల్స్ అనేది మనకు ఇందులో ఈ డయాగ్రామ్లో ఉన్నాయి. 35 ట్రయాంగిల్స్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే. అండ్ నెక్స్ట్ టాపిక్స్తో మీ ముందు
నెక్స్ట్ టుమారో రాబోతున్నాను. అండ్ నెక్స్ట్ ఇచ్చే క్వశ్చన్ యొక్క ఆన్సర్స్ మీరు కామెంట్ రూపంలో కింద తెలియజేయండి మీకు తెలిసినట్టయితే, లేదంటే రేపు మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. రైట్ చేయండి, ఆన్సర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదంటే ఇది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ది ఇంకొకటి ఇస్తాలేండి. ఓకేనా? ఇక్కడ చూడండి 1, 2 ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఉంది 1, 2 ఇక్కడ 3 వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ 3 వస్తాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా ఒక ట్రయాంగిల్ అండి. మీరు అబ్జర్వ్ చేస్తే, లేదు అంటే ఇది ఒక్కటి తీసేసుకుంటే మీకు 1, 3 మైనస్ చేసుకోవచ్చు. టోటల్గా ఎంత అంటే 8 2 16. అది మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంటే ఒక్కసారి ఆగుదాం, ఉన్నట్టుగా చేద్దామండి. రైట్ అండి, చూడండి ఇక్కడ కూడా 1, 2 మళ్ళీ ఇక్కడ 1, 2 ఇక్కడ 1, 2 ఇదొక ట్రయాంగిల్. నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్. ఇందులో 3 ఫస్ట్ దీంట్లో 3, నెక్స్ట్ దీంట్లో 3, దీంట్లో 3 1 2 3 4 ఇక్కడ ఒక 3 5. ఓకేనా? 5 3 ఇక్కడ 15 ఆల్రెడీ వచ్చేసినాయి. నెక్స్ట్ ఇదొక ట్రయాంగిల్ 3, ఇదొక ట్రయాంగిల్ 3 ఏమైనా వచ్చినాయి +6 21 వచ్చేసినాయి. నెక్స్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ 1 2 3 4 5 6 7 3 21 తర్వాత మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 2, అవునా? నెక్స్ట్ సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి +2 4 వచ్చినాయి. సో 25 అండి. నెక్స్ట్ ప్రతిదీ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 1, అవునా? నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి 1 +4. టోటల్గా తీసుకుంటే 29 ట్రయాంగిల్స్ అండి. ఇంతకు మించి లేవు ఇందులో. మీరు చేయండి, కౌంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఇస్తాను, మీకు హోంవర్క్ అనుకోండి, లేకపోతే అది కూడా చెప్పేయమంటే చెప్పేస్తాను, టెన్షన్ ఏం లేదు. రైట్, చూడండి నెక్స్ట్ క్వశ్చన్. రైట్, కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోదాం. టోటల్ 10 క్వశ్చన్స్ అయిపోయినట్టు ఉంటుంది. నెక్స్ట్ టుమారో కలుద్దామండి. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 8 × 2 which is equal to 16. 8 × 2 16 అండి. 8 × 2 16. ఇక్కడ 1 + 2 ఇది ఒక ట్రయాంగిల్. మీరు చూడొచ్చు మనకి ట్రయాంగిల్ ఉంది కదంటే మనం నిన్న చెప్పుకున్నాం ఏంటి, 3 ట్రయాంగిల్స్ ఉంటాయని. ఓకేనా? +3 చేయండి, ఎంత +3 16 +3 టోటల్గా 19 అండి. మళ్ళీ ఇంకొక జాయింట్ వస్తుంది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, ఈ +2 కలుపుకుంటే సరిపోతుంది. టోటల్గా ఎన్ని వచ్చినాయి సార్ అంటే ఇందులో 21 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో ఇది అండి ఫిగర్ కౌంటింగ్ మనకి ఈ సెకండ్ మెథడ్. అండ్ నెక్స్ట్ మెథడ్తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే అండి. బాయ్ అండి.